సెకండ్ యూనిట్ బేసిస్ అండ్ డైమెన్షన్. దీన్నే వెక్టార్ స్పేసెస్ 2 అని కూడా అంటారు. నోట్ ఫస్ట్ పాయింట్, ఇఫ్ బీటా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ వెక్టార్స్ alpha 1 comma alpha 2 comma and so on alpha n, then the set beta comma alpha 1 comma alpha 2 comma and so on alpha n is linearly dependent. దీని అర్థం ఏంటంటే ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద బీటాని రాయగలిగినప్పుడు ఆ బీటాని ఈ సెట్లో వేస్తే మనకి కొత్త సెట్ వస్తుంది. ఇలా వచ్చిన కొత్త సెట్ అనేది ఏమవుతుంది అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది అని దీని మీనింగ్. సో బీటా అనేది ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగినప్పుడు ఈ సెట్లో బీటాని కూడా యాడ్ చేస్తే వచ్చే కొత్త సెట్ అనేది ఏమవుతుంది అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది అనేసి దీని అర్థం. సో ఎలా అవుతుంది అంటే ఇప్పుడు బీటా అనేది ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ స్కేలార్స్ తీసుకుని లీనియర్ కాంబినేషన్ రాస్తాం. సో బీటా ఈజ్ ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ an ఆల్ఫా ఎన్, వేర్ ai బిలాంగ్స్ టు ఎఫ్ అంటే a1 a2 an ఇవన్నిటిని కూడా మనం సింపుల్గా దేంతో డినోట్ చేస్తామంటే ai బిలాంగ్స్ టు ఎఫ్ అనేసి అంటాం. ఐ వాల్యూ 1 to n పెడితే a1 a2 an ఇవన్నీ వస్తాయి. సో బీటా అనేది ఎలా ఉంది ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద ఉంది. ఇప్పుడు ఈ బీటాని రైట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏమవుతుంది మైనస్ బీటా అవుతుంది. మనకి స్కేలారు వెక్టార్ కింద ఉంది కాబట్టి ఈ మైనస్ బీటాని కూడా ఎలా రాయాలి అంటే స్కేలారు వెక్టార్ కింద రాయాలి. సో మనకి లీనియర్ కాంబినేషన్లో ఉండే ఇవన్నీ ప్లస్లే కాబట్టి దీన్ని రైట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏమని రాస్తామంటే ఈ మైనస్ బీటాని -1 అనే స్కేలార్ ఇంటూ బీటా కింద రాసుకుంటాం. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ బీటా యొక్క లీనియర్ కాంబినేషన్లా ఉంది. సో బీటా టర్మ్ కూడా ఎలా ఉంది -1 అనే స్కేలార్ ఇంటూ బీటా కింద ఉంది కాబట్టి సో ఆల్ఫా 1 అనే వెక్టారు ఆల్ఫా 2 అనే వెక్టారు ఆల్ఫా ఎన్ అనే వెక్టారు బీటా అనే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కాబట్టి ఇదంతా ఈ లీనియర్ కాంబినేషన్ ఏమైంది 0 బార్కి ఈక్వల్ అయింది. ఎప్పుడైతే కొన్ని వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్కి ఈక్వల్ అయిందో అందులో ఉన్న స్కేలార్స్ అన్ని జీరోస్ అయితే వెక్టార్స్ అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. ఒకవేళ స్కేలార్స్ కనీసం కొన్నైనా నాన్ జీరోస్ ఉండి కొన్ని జీరోస్ ఉంటే కనుక ఆ వెక్టార్స్ అన్ని లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a1 a2 an అనే స్కేలార్స్ జీరోస్ అవుతాయో తెలియదు నాన్ జీరోస్ అవుతాయో తెలియదు కానీ బీటాకి ఉన్న స్కేలార్ మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది నాన్ జీరో స్కేలార్ అవుతుంది అనమాట. సో -1 అనేది స్కేలార్. సో -1 అనేది ఏంటి నాన్ జీరో కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఎఫ్. స్కేలార్స్ అన్నీ ఫీల్డ్లో ఉంటాయి. సో a1 a2 an అనేవి జీరోస్ అవుతాయో నాన్ జీరోస్ అవుతాయో తెలియదు కానీ ఈ బీటాకి ఉన్న స్కేలార్ -1 అనేది ఖచ్చితంగా ఏమవుతుంది నాన్ జీరో స్కేలార్ అవుతుంది. సో ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ బీటా అనే వెక్టార్స్కి ఉన్న స్కేలార్స్లో కనీసం ఒకటైనా ఏమైంది నాన్ జీరో స్కేలార్ అయింది కాబట్టి కనీసం ఒకటైనా నాన్ జీరో స్కేలార్ అయింది కాబట్టి మనకి ఈ వెక్టార్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఏవి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ బీటా ఈ వెక్టార్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో కనీసం ఒక్కటైనా నాన్ జీరో స్కేలార్ ఉంది కాబట్టి ఆ వెక్టార్స్ అనేవి ఏమవుతాయి అంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. ఈ వెక్టార్స్ అన్నిటిని ఒక సెట్లో వేస్తే ఆ సెట్ని ఏమంటామంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అంటాం. సో ఇలాగ బీటాని కొన్ని వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగినప్పుడు ఆ వెక్టార్స్తో పాటుగా సెట్లో ఈ బీటాని కూడా యాడ్ చేస్తే వచ్చే సెట్ అనేది ఏమవుతుంది అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇది మనం ఫస్ట్ యూనిట్లో ప్రూవ్ చేసిన థీరం స్టేట్మెంట్. Let V over F be a vector space and S is equal to set of vectors alpha 1 comma alpha 2 comma and so on alpha n is a finite subset of non-zero vectors of V over F. Then S is linearly dependent if and only if some vector alpha k belongs to S 2 less than or equal to k less than or equal to n can be expressed as a linear combination of its preceding vectors. సో ఇక్కడ మనకి V ఓవర్ F అనే ఒక వెక్టార్ స్పేస్కి నాన్ జీరో వెక్టార్స్తో ఉన్న ఒక S అనే సబ్సెట్ ఉంటుంది. ఇప్పుడు S అనేది లీనియర్లీ డిపెండెంట్ అని మన దగ్గర ఉందనుకోండి, ఆ Sలో ఒక వెక్టార్ని తీసుకుని దాన్ని ముందర ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు అనమాట. ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు. సో ఈ మధ్యలో ఎక్కడో ఆల్ఫా కే ఉంటే కనుక ఆల్ఫా కే అనేది Sలో తీసుకున్నప్పుడు ఆల్ఫా కేని
ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు. ఎప్పుడు ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అని మన దగ్గర ఉన్నప్పుడు. నెక్స్ట్ let S is equal to set of vectors alpha 1, alpha 2, and so on alpha n be a subset of the set of vector space V over F if alpha I belongs to S is a linear combination of its preceding vectors, then L of S is equal to L of S dash, where S dash is equal to alpha 1, alpha 2 and so on alpha I minus 1, alpha I plus 1, and so on alpha n. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎస్ అనే ఒక సెట్ ఏదైతే ఉందో అది వి ఓవర్ ఎఫ్ అనే వెక్టార్ స్పేస్కి ఒక సబ్సెట్ అవుతుంది అని ఇచ్చారు. ఇచ్చి ఈ ఎస్లో ఏదైనా ఒక ఆల్ఫా ఐని కనుక తీసుకుంటే దాని ముందరున్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు అని కూడా ఇచ్చేశారు. సో వి ఓవర్ ఎఫ్ అనే వెక్టార్ స్పేస్కి ఎస్ అనే ఒక సెట్ ఇచ్చి ఆ సెట్లో ఒక వెక్టార్ని దాని ముందరున్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు అని ఇచ్చారు. ఇచ్చి ఏమని ప్రూవ్ చేయమంటున్నారు ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అని ప్రూవ్ చేయమన్నారు. ప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ డాష్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి ఎస్ డాష్ అంటే ఏంటంటే ఎస్లో మనకి ఆల్ఫా ఐ ఉంటుంది, దాని ముందరున్న ఆల్ఫా ఐ మైనస్ 1 ఉంటుంది. ఎస్లో మనకి ఈ మధ్యలో ఎక్కడో ఆల్ఫా ఐ ఉంటుంది, దాని ముందర ఆల్ఫా ఐ మైనస్ 1 ఉంటుంది, ఆల్ఫా ఐ తర్వాత ఆల్ఫా ఐ ప్లస్ 1 కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆల్ఫా ఐని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగామో అప్పుడు ఆ ఎస్లోంచి ఆల్ఫా ఐని తీసేయాలన్నమాట. ఎస్ అనే సెట్లోంచి ఆల్ఫా ఐని తీసేయాలి. అలా తీసేయగా మనకి కొత్త సెట్ ఒకటి వస్తుంది. అది ఎలా ఉంటుంది? ఆల్ఫా 1, ఆల్ఫా 2, అండ్ సో ఆన్ ఆల్ఫా ఐ మైనస్ 1, ఆల్ఫా ఐ ప్లస్ 1, అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్. ఈ ఎస్ డాష్ అనే సెట్లో మనకి ఆల్ఫా ఐ లేదు, తీసేశారు. అంటే ఎప్పుడైతే ఒక ఆల్ఫా ఐ అనే దాన్ని ముందరున్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగామో ఆ ఆల్ఫా ఐని ఎస్లోంచి తీసేయగా వచ్చిన కొత్త సెట్ ఏమవుతుంది? ఎస్ డాష్ అవుతుంది అనమాట. ఇలాగా ఎస్లో ఉన్న ఒక వెక్టార్ని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగినప్పుడు ఆ ఆల్ఫా ఐని ఎస్లోంచి తీసేయగా ఒక కొత్త సెట్ వస్తుంది. దాన్నే ఇక్కడ ఏమంటున్నారంటే ఎస్ డాష్ అనేసి అంటున్నారు. ఇలా ఎస్ డాష్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ డాష్. సో ఇక్కడ దీని ప్రూఫ్ అనేది తర్వాత చెప్పుకుందాం. సో ముందర దీని స్టేట్మెంట్ అనేది మనకు అవసరం అవుతుంది. సో ఇలాగా ఎస్ అనే ఒక సబ్సెట్ వి ఓవర్ ఎఫ్ అనే వెక్టార్ స్పేస్కి ఉన్నప్పుడు ఎస్లో ఒక వెక్టార్ని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగినప్పుడు ఈ ఆల్ఫా ఐని ఎస్లోంచి తీసేయగా మనకి కొత్త సెట్ ఎస్ డాష్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఎస్ డాష్ చిన్నదా ఎస్ చిన్నదా? ఎస్లోంచి ఒకటి తీసేయగా ఎస్ డాష్ వస్తుంది కాబట్టి ఎస్ డాష్ అనేది ఎస్ నుంచి వస్తుంది కాబట్టి ఎస్ డాష్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఎస్ డాష్ చిన్నది, ఎస్ పెద్దది. ఇలా అయినప్పుడు మనకి వాటి స్పానింగ్ సెట్స్ ఏవైతే ఉంటాయో ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అవుతుంది. ఎస్ డాష్ అనేది ఎస్కి సబ్సెట్ అయినప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయినప్పుడు ఆ ఎస్లో ఉన్న ఒక వెక్టార్ని ఏదైనా సమ్ ఆల్ఫా ఐ అవ్వచ్చు, ఆల్ఫా కే అవ్వచ్చు, ఏదో ఒకటి ఎస్ అనే లీనియర్లీ డిపెండెంట్ సెట్లో తీసుకున్నప్పుడు దాని ముందరున్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగినప్పుడు ఆ లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగిన వెక్టార్ ఏదైతే ఆల్ఫా ఐ ఉందో దాన్ని ఎస్లోంచి తీసేయగా మనకి కొత్త సెట్ ఎస్ డాష్ వస్తుంది. ఈ ఎస్ డాష్కి ఎస్కి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఎస్ నుంచి ఎస్ డాష్ వస్తుంది కాబట్టి ఎస్ డాష్ అనేది చిన్న సెట్, ఎస్ అనేది పెద్ద సెట్. సో ఎస్ డాష్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఇలా అయినప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్, బేసిస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. ఏదైనా ఒక వెక్టార్ స్పేస్కి బేసిస్ అనేది ఉంటుంది. ఈ బేసిస్ ఏదైనా ఒక సబ్సెట్ వి ఓవర్ ఎఫ్ అనే వెక్టార్ స్పేస్కి తీసుకున్నప్పుడు ఆ సబ్సెట్ అనేది వి ఓవర్ ఎఫ్కి ఒక బేసిస్ అవ్వాలి అంటే ఆ ఎస్ అనే సబ్సెట్ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే కనుక ఖచ్చితంగా అది వి ఓవర్ ఎఫ్కి ఏమవుతుంది అంటే ఒక బేసిస్ సెట్ అవుతుంది.
ఖచ్చితంగా ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఎస్ అనేది వీకి బేసిస్ కాదు. సో ఆ 2 కండిషన్స్ ఏంటో చూద్దాం. ఎస్ అనే సబ్సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అవ్వాలి. ఎస్ అనేది ఎంటైర్ వెక్టార్ స్పేస్ని జనరేట్ చేయాలి. దాన్నే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అంటాం అనమాట. ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ కూడా చేసాం దీని మీద. సో ఇక్కడ ఈ బేసిస్ అవ్వాలి అంటే ఎస్ అనే సబ్సెట్ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అయితే కనుక అప్పుడు ఆ ఎస్ అనే సబ్సెట్ వీకి ఏమవుతుంది అంటే ఒక బేసిస్ సెట్ అవుతుంది. ఏ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి బేసిస్ ఆఫ్ వి ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. ఈ 2 కండిషన్స్ని ఎస్ అనే సబ్సెట్ సాటిస్ఫై చేస్తే అది వి ఓవర్ ఎఫ్ అనే వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్. ఫైనైట్ డైమెన్షనల్ స్పేస్ ఆర్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఒక వెక్టార్ స్పేస్ అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే దానికి ఏదైనా ఒక ఫైనైట్ బేసిస్ అనేది దొరకాలి. దీనికి 2 డెఫినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ డెఫినేషన్ ఇది. ఏ వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి ఫైనైట్ డైమెన్షనల్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ బేసిస్. ఏదైనా ఒక ఫైనైట్ బేసిస్ అనేది వెక్టార్ స్పేస్కి దొరికితే అప్పుడు ఆ వెక్టార్ స్పేస్ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ ఆర్ ఫైనైట్ డైమెన్షనల్ స్పేస్ అనేసి అంటారు. సెకండ్ డెఫినేషన్. A vector space V over F is said to be a finite dimensional vector space if L of S equal to V అయ్యేలాగా ఒక S అనే సబ్సెట్ Vకి దొరికితే గనక అప్పుడు ఆ వెక్టార్ స్పేస్ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనేసి అంటాం. సో L of S is equal to V అయ్యేలాగా ఒక S అనే సబ్సెట్ మనకి Vకి దొరికితే అప్పుడు ఆ వెక్టార్ స్పేస్ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనేసి అంటాం. ఇఫ్ దర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ సబ్సెట్ S of V such that L of S is equal to V. సో L of S is equal to V అయ్యేలాగా ఒక S అనే సబ్సెట్ Vకి దొరికితే కనుక అప్పుడు ఆ వెక్టార్ స్పేస్ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనేసి అంటారు. నెక్స్ట్, ప్రతి వెక్టార్ స్పేస్కి కనీసం ఒక బేసిస్ సెట్ అయినా ఉంటుంది. అలా ఉండే బేసిస్ సెట్ని ఏమంటాం అంటే స్టాండర్డ్ బేసిస్ అనేసి అంటాం. సో ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ బేసిస్ సెట్లు కూడా ఉండొచ్చు. కనీసం మాత్రం ఒక బేసిస్ సెట్ ఉంటుంది. దాన్నే మనం స్టాండర్డ్ బేసిస్ అనేసి అంటాం. సో ఒక వెక్టార్ స్పేస్కి చాలా బేసిస్ సెట్లు ఉంటాయి, కనీసం ఒకటైనా ఉంటుంది. దాన్నే స్టాండర్డ్ బేసిస్ అంటాం. సో నోట్ ఫస్ట్ పాయింట్, వెక్టార్ స్పేస్ మే హ్యావ్ మోర్ దెన్ 1 బేసిస్. ఒక వెక్టార్ స్పేస్కి ఒకటి కంటే ఎక్కువ బేసిస్ సెట్లు ఉంటాయి. ద సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ట్రయోడ్ 1 0 0, ట్రయోడ్ 0, 1, 0, ట్రయోడ్ 0, 0, 1 is the standard basis of V3 over R or R cube. సో వెక్టార్ స్పేస్ మనకి ఆర్ క్యూబ్ అన్నారు అంటే ఇది వెక్టార్ సెట్ అని అర్థం. సో ఎప్పుడైతే వెక్టార్ సెట్ రియల్ నెంబర్స్తో ఫామ్ అయిందో ఫీల్డ్ కూడా ఆరే అవుతుంది. ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ అన్నా మనకి సింపుల్గా ఆర్ క్యూబ్ అన్నా అది వెక్టార్ స్పేస్ అనమాట. సో ఇక్కడ మనకి V3 ఆర్ క్యూబ్ అన్నారు అంటే 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. అందులో అన్నీ కూడా ఏమవుతాయి అంటే ట్రయోడ్స్ అవుతాయి వెక్టార్స్ అన్నీ కూడా. అందుకే ట్రయోడ్ 1 0 0, ట్రయోడ్ 0 1 0, ట్రయోడ్ 0 0 1. సో నెక్స్ట్, n డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ కంటే Vn ఓవర్ Fకి ఉండే ఏమవుతాయి అంటే మనకి స్టాండర్డ్ బేసిస్. ద సెట్ S ఈజ్ ఈక్వల్ టు E1, E2, అండ్ సో ఆన్ En. n డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అన్నాము అంటే n వెక్టార్స్ ఉంటాయన్నమాట. E is called the standard basis of Vn over F, where E is equal to tuple 1, 0, 0 and so on 0. E2 is equal to tuple 0, 1, 0, and 0, and En is equal to tuple 0, 0, 0 and so on 1. సో n డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లో ఉండే అన్నీ కూడా n టుపుల్స్ ఉంటాయన్నమాట. సో స్టాండర్డ్ బేసిస్లోకి వచ్చేసరికి E1 అనేది ఇలా ఉంటుంది, E2 అండ్ సో ఆన్ En అనేవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ బేసిస్ ఎగ్జిస్టెన్స్ థీరం. బేసిస్ దొరుకుతుంది అనేసి ఏదైనా ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ దొరుకుతుంది అనే థీరం అనమాట ఇది. స్టేట్ అండ్ ప్రూవ్ బేసిస్ ఎగ్జిస్టెన్స్ థీరం. స్టేట్మెంట్, ఇఫ్ V over F is a finite dimensional vector space then there exists a basis set of V. సో ఏదైనా ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ సెట్ అనేది దొరుకుతుంది అనేసి మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, V over F అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, దెర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ సబ్సెట్ S of V సచ్ దట్ మనం సెకండ్ డెఫినేషన్ తీసుకుంటాం. ఇక్కడ
బేసిస్ సెట్ దొరుకుతుంది అని ప్రూవ్ చేయాలి కాబట్టి సో సెకండ్ డెఫినేషన్ తీసుకుంటాం. బై డెఫినేషన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ సబ్సెట్ ఎస్ ఆఫ్ వి సచ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అయ్యేలాగా ఒక ఎస్ అనే సబ్సెట్ మనకి వీకి దొరుకుతుంది. మన దగ్గర ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అని ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అయ్యేలాగా ఒక సబ్సెట్ అనేది వీకి ఉంటుందన్నమాట. ఆ ఎస్ అనే సబ్సెట్ని మనం ఇక్కడ ఏమని తీసుకుంటున్నామంటే సెట్ ఆఫ్ వెక్టార్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, అండ్ సో ఆన్ ఆల్ఫా n. సో వీకి ఉండే ఒక ఫైనైట్ సబ్సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఈ థీరం యూనిట్ స్టార్టింగ్లో చెప్పుకున్న ఈ థీరం స్టేట్మెంట్ ప్రకారం మనకి ఇది ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే ఒక వెక్టార్ని ఎస్లో తీసుకున్నప్పుడు దాన్ని ముందు ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు కాబట్టి ఈ వెక్టార్ని దాని ముందున్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు కాబట్టి సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే ఎస్లో ఉండే అన్నీ కూడా నాన్ జీరో వెక్టార్స్ అయి ఉండాలి. అందుకోసం మనం ఇక్కడ ఎస్ అనేది జీరో వెక్టార్స్ని కంటైన్ చేయదు అనేసి తీసుకుంటాం. అస్యూమ్ దట్ ఎస్ డస్ నాట్ కంటైన్స్ జీరో వెక్టార్. సో అలాగే మనకి ఫస్ట్ యూనిట్లో ఒక నోట్ పాయింట్ చెప్పుకున్నాం. ఆ నోట్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఉండే వెక్టార్స్ అన్నీ కూడా నాన్ జీరో వెక్టార్స్ అనేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం ఆ పాయింట్ని అలాగే ఇందాక చెప్పుకున్న థీరం ఏదైతే ఉందో అందులో ఉన్న దాని గురించి కూడా మనం ఎస్ అనే సెట్లో ఉండే వెక్టార్స్ అనేవి జీరో వెక్టార్స్ కావు అని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ ఎస్ అనే సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ అనేది ఇండిపెండెంట్ అవుతుందో తెలియదు, డిపెండెంట్ అవుతుందో తెలియదు, తీసుకుంటాం అంతే. ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఫైనైట్ డైమెన్షనల్ డెఫినేషన్ ప్రకారం ఏముంది, ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి ఉంది కాబట్టి బేసిస్ డెఫినేషన్ ప్రకారం ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అలాగే ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అయితే గనక ఆ ఎస్ అనే సబ్సెట్ ఏమవుతుంది, వికి బేసిస్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ అనేది ఇండిపెండెంట్ అయితే మనకి అదేమవుతుంది, ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అనేది ఉంది కాబట్టి వికి ఒక బేసిస్ సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎస్ అనేది ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ అయితే ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్, మనం ఇందాక చెప్పుకున్న నోట్ పాయింట్ ఏదైతే ఉందో అందులో సెకండ్ పాయింట్ ప్రకారం ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే అందులో ఒక వెక్టార్ని ఎలా రాయొచ్చు, ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు. సో ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ దర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా కే బిలాంగ్స్ టు ఎస్ 2 less than or equal to k less than or equal to n. ఆల్ఫా కే కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్. ఎప్పుడైతే ఇలాగా ఒక ఎస్ అనేది డిపెండెంట్ అయినప్పుడు ఎస్లో ఒక వెక్టార్ని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసాము. మనం ఈ యూనిట్ స్టార్టింగ్లో చెప్పుకున్న నోట్ అనే దాంట్లో థర్డ్ పాయింట్ ప్రకారం ఎప్పుడైతే ఒక వెక్టార్ని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసామో ఆ వెక్టార్ని ఆ సెట్లోంచి తీసేయాలి. కొత్తగా వచ్చిన సెట్ని ఏమనుకుంటామంటే S1 అనుకుంటాం అనమాట ఇక్కడ. సో S1 ఈజ్ ఈక్వల్ టు S మైనస్ ఆల్ఫా కే. ఎస్ అనే సెట్ నుంచి ఆల్ఫా కేని తీసేయగా వచ్చే కొత్త సెట్ని S1 అనుకుంటున్నాం కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కేని తీసేయగా వచ్చే కొత్త సెట్ ఎలా ఉంటుంది, ఆల్ఫా 1, ఆల్ఫా 2, అండ్ సో ఆన్ ఆల్ఫా కే మైనస్ 1, ఆల్ఫా కే ప్లస్ 1. ఆల్ఫా కేని తీసేసాం, కే ప్లస్ 1 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్. ఇలా మనం ఎస్లోంచి ఆల్ఫా కేని తీసేస్తే ఇలా S1 అనే కొత్త సెట్ వచ్చింది. ఇప్పుడు S1 అనేది ఎలా వచ్చింది, ఎస్లోంచి ఒక వెక్టార్ని తీసేయగా వచ్చింది కాబట్టి ఇప్పుడు S1 పెద్దదా, ఎస్ పెద్దదా, S1 అనేది చిన్నది, ఎస్ అనేది పెద్దది కాబట్టి S1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్. S1 అనేది ఎస్కి సబ్సెట్ అవుతుంది. ఆ నోట్ థర్డ్ పాయింట్ ప్రకారం యూనిట్ స్టార్టింగ్లో చెప్పుకున్న నోట్ థర్డ్ పాయింట్ ప్రకారం ఈ ఎస్ డాష్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అయితే కనుక అక్కడ ఏమని చెప్పుకున్నాం, ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అని చెప్పుకున్నాం కాబట్టి దీని ప్రకారం ఇక్కడ ఎస్ డాష్ ప్లేస్లో మనకి S1 ఉందన్నమాట. సో దీని ప్రకారం ఏమవుతుంది, ఎల్ ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఫైనైట్ డైమెన్షనల్ డెఫినేషన్ ప్రకారం ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, వి. దీనికి ఈక్వల్గా ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ S1 కూడా ఏమవుతుంది, వికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అవ్వడం వల్ల మనం ఇందులో ఒక వెక్టార్ని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసాం.
ఎప్పుడైతే అలాగ రాసామో ఆ వెక్టార్ని ఎస్లోంచి తీసేసాం. తీసేయగా మనకి కొత్త సెట్ S1 వచ్చింది. S1 వచ్చిన తర్వాత దీని ప్రకారం L(S1) ఏమైంది, V అయింది. సో ఇప్పుడు మనకి ఒక కొత్త సెట్ వచ్చింది, అలాగే S1 అనే కొత్త సెట్ వచ్చింది, S1 అనే కొత్త సెట్ వచ్చింది, అలాగే L(S1) V అయింది. కాబట్టి ఇప్పుడు S1 అనేది ఇండిపెండెంటో తెలియదు, లీనియర్లీ డిపెండెంటో తెలియదు. మళ్ళీ ఇందాక చేసినట్టుగానే సేమ్ S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే, ఇఫ్ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, ఒకవేళ S1 అనేది ఇండిపెండెంట్ అయిందనుకోండి, ఆల్రెడీ మన దగ్గర L(S1) V ఉంది కాబట్టి S1 అనే సెట్ ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. ఒకవేళ S1 అనేది ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ అయితే, సేమ్ ఇందాక చేసినట్టుగానే S1 అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే S1లో ఏదో ఒక వెక్టార్ని, ఇందాక ఆల్ఫాకే వాడేసాం కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఐ అంటున్నాను, S1లో ఏదో ఒక వెక్టార్ని సమ్ ఆల్ఫా ఐని దాని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు అనమాట. సో దెర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా ఐ బిలాంగ్స్ టు S1 such that alpha I is a linear combination of its preceding vectors. ఎప్పుడైతే ఇలాగ ఒక వెక్టార్ని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసామో ఆ వెక్టార్ని ఆ సెట్ నుంచి తీసేయాలి. సో ఆల్ఫా ఐని S1లోంచి తీసేస్తే మళ్ళీ ఇంకొక కొత్త సెట్ వస్తుందన్నమాట. S2 అనుకున్నాం దాన్ని, ఆ వచ్చే కొత్త సెట్ని S2 అన్నాం. ఇక్కడ ఏం సెట్ రాయక్కర్లేదు, పైన మీకు అర్థమవుతుందని రాశాను. సో ఇక్కడ S2 అనే కొత్త సెట్ వస్తుంది. ఇలా వచ్చిన కొత్త సెట్ దేని నుంచి వచ్చింది, S1 నుంచి వచ్చింది. కాబట్టి S1 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్, అదే S2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ S1. సో ఇప్పుడు S2 అనేది S1కి సబ్సెట్ అయింది అంటే నోట్ థర్డ్ పాయింట్ ప్రకారం L(S2) ఏమవుతుంది, L(S1) అవుతుంది. ఆల్రెడీ L(S1) దేనికి ఈక్వల్ అయింది, Vకి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ L(S1)కి ఈక్వల్గా ఉన్న L(S2) కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, Vకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, S1 అనేది లీనియర్లీ డిపెండెంట్ అవ్వడం వల్ల ఇందులో ఒక వెక్టార్ని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసాం. ఎప్పుడైతే అలా రాయగలిగామో ఆ వెక్టార్ని ఆ సెట్ నుంచి తీసేయగా మనకి ఏమొచ్చింది, కొత్త సెట్ S2 వచ్చింది. దీని నుంచి మనకి మళ్ళీ ఏమైంది, L(S2) V అయింది. ఇప్పుడు ఈ వచ్చిన కొత్త సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందో తెలియదు, డిపెండెంట్ అవుతుందో తెలియదు. సో అందుకోసం పైన చేసినట్టుగానే S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే, ఇఫ్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, ఆల్రెడీ మన దగ్గర ఏముంది, L(S2) V అనేది కూడా ఉంది. కాబట్టి బేసిస్ కండిషన్స్ ప్రకారం ఈ S2 అనేది ఏమవుతుంది అంటే Vకి బేసిస్ అవుతుంది. ఒకవేళ S2 అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయిందనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, అందులో ఒక వెక్టార్ని తీసుకోవాలి, దాని ముందర ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయాలి. అలా రాసాము అంటే S2 నుంచి ఆ వెక్టార్ని తీసేయాలి, మళ్ళీ కొత్త సెట్ S3 వస్తుంది. S3 అనేది ఇండిపెండెంటో తెలియదు, డిపెండెంటో తెలియదు. సో మళ్ళీ ఇలాగ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుందన్నమాట. Then continue the above process for a finite number of steps consisting of single non-zero vector set Sk. సో ఇలాగ మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఎంతవరకు చేయాలి అంటే, మనం Sలోంచి ఒక వెక్టార్ని తీసేయగా S1 అనే సెట్ వస్తుంది. S1లోంచి ఇంకొక వెక్టార్ని తీసేయగా మళ్ళీ S2 అనే సెట్ వస్తుంది. మళ్ళీ S2లోంచి ఇంకొక వెక్టార్ని తీసేయగా S3 సెట్ వస్తుంది. ఇలా మనకి 1 2 3 ఈ Sలో మనకి 3 వెక్టార్స్ పోయినాయి. అలా మనం ఏం చేయాలి అంటే ఈ ప్రాసెస్ని Sలో ఒక వెక్టార్ మిగిలే వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అలా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఏదో సమ్ Sk అనే సెట్ దగ్గర ఒక వెక్టార్ ఉన్న సెట్ వస్తే గనక అప్పుడు మనకి ప్రతిసారి S1 వచ్చినప్పుడు L(S1) V, అలాగే S2 వచ్చినప్పుడు L(S2) V ఎలా అయితే వచ్చిందో అలా మనం ఒక్కొక్క వెక్టార్ని తీసేయగా లాస్ట్కి S అనే సెట్లో సింగిల్ వెక్టార్ మిగులుతుంది. అలా మిగిలిన కొత్త సెట్నే ఏమంటున్నాం అంటే Sk అంటున్నాం అనమాట. ఇలా ప్రతిసారి కొత్త సెట్ వచ్చిన వెంటనే ఏమవుతుంది, దాని లీనియర్ స్పానింగ్ అనేది వెక్టార్ స్పేస్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి సో L(Sk) ఏదో ఒక ఇలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏదో ఒక సెట్ Sk దగ్గర మనకి ఆ సెట్లో సింగిల్ వెక్టార్ మిగులుతుంది అనమాట. సింగిల్ వెక్టార్ మిగులుతుంది, ఇలా మిగులుతుంది అనమాట. అలా మిగిలినప్పుడు మనకి ప్రతిసారి ఇలా వస్తుంది. కాబట్టి L(Sk) V కూడా వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నోట్ అనేసి యూనిట్ 1లో చెప్పాం.
ఒక సింగిల్ నాన్ జీరో వెక్టార్తో ఉన్న సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుందనేసి మనం చెప్పుకున్నాం కాబట్టి దాని ప్రకారం నోట్ పాయింట్ ప్రకారం ఫస్ట్ యూనిట్లో ఉన్న నోట్ పాయింట్ ప్రకారం ఏ సింగిల్ నాన్ జీరో వెక్టార్ సెట్ అనేది ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. సో ఎస్కే అనేది ఏంటి, సింగిల్ నాన్ జీరో వెక్టార్తో ఉన్న ఒక సెట్ ఎస్కే అనేది. సో అప్పుడు ఎస్కే అనేది దీని ప్రకారం ఏమవుతుంది అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే ఎల్ ఆఫ్ ఎస్కే ఈక్వల్ టు వి కూడా ఉంది కాబట్టి ఎస్కే అనేది వీకి ఏమవుతుంది, ఒక బేసిస్ సెట్ అవుతుంది. మనం క్లియర్గా చెప్పచ్చు, ఒక వెక్టార్ ఏదైతే ఉందో నాన్ జీరో వెక్టార్, ఆ వెక్టార్ ఒక సెట్లో ఉంటే కనుక, అంటే సింగిల్ నాన్ జీరో వెక్టార్ సెట్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందన్నమాట. సో ఇలాగ సింగిల్ నాన్ జీరో వెక్టార్ సెట్ వచ్చే వరకు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తాం. సో ఎప్పుడైతే అలా సింగిల్ నాన్ జీరో వెక్టార్ సెట్ వచ్చిందో అది ఆ నోట్ పాయింట్ ప్రకారం ఏమవుతుందని చెప్పచ్చు, క్లియర్గా లీనియర్లీ ఇండిపెండెంట్